రండి, ప్రభు సన్నిధిలో బలలో ప్రవేశించే మునుపు, ప్రభు యొక్క బలలో పాల్గొనక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడికి ఎక్కడికెక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటి నీకు కనపరచు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, పరలోకము. నేను చూడగా అదిగో పరలోకం. పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అన్నది మనం చూస్తూ వస్తున్నాం. తర్వాత పరలోకములో ఏమున్నది అని అంటే, ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం 2 వర్తమానాల్లో. చివరి టేబుల్ వర్తమానంలో అంటే పోయిన వారం ధ్యానించింది అంటే గుర్తుందా? పరలోకంలో ఏముందన్నది. ఒక రాజ్యం ఉంది పరలోకంలో. ఏముంది? ఒక రాజ్యం. ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, పరలోకంలో ఏముందంటే సంఘం ఉంది. ఏముందండి? సంఘం అంటే స్వరక్తము ద్వారా సంపాదించబడిన సంఘం. క్రీస్తు యొక్క స్వరక్తము ద్వారా సంపాదించబడినటువంటి సంఘము పరలోకంలో ఉంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ఒక మాట బైబిల్ మనకు చెప్పబడుతూ వస్తుంది. ప్రియులారా, జాగ్రత్త గమనించినట్లయితే ఒక విషయం ఇక్కడ రాయబడింది. పరలోకము నుండి ఏముందండి? పరలోకం నుండి ఏముంది? పరలోకం ఏముందంటే సంఘం ఉంది. ఈరోజు మనం చూసేటటువంటి మాట 3వ కోణాన్ని చూస్తున్నాం. ఆ పరలోకంలో ఉన్న సంఘము ఎవరు అంటే, ఎలాంటి వారు ఆ పరలోకంలో సంఘంగా ఉండబోతున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ప్రభు యొక్క బలలో ప్రవేశించబోతున్న సాయం చేయండి. బలవర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చూపున దయతో జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడండి. బలహీనతలన్నీ తొలగించండి. ఆరాధన వర్తమానంలో తోడుగున్న దేవుడి, ఈ టేబుల్ వర్తమానంలో కూడా మీరు తోడుగుండి. ప్రతి విధమైన దుష్టంకార్యాలు లయపరచండి. కళ్ళు తిట్టం కానీ, పడిపోవడం కానీ, దేహంలో బలహీనత ఏమి రాకుండా కాపాడండి. నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రభువా, మీరు బలపరిస్తే తప్ప మేము ఏం చేయలేమని ఒప్పుకుంటున్నాం. తండ్రి, మీ పునరుద్ధాన శక్తి బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిలో తండ్రి వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మాతో మీరు మాట్లాడండి. కింద కూర్చున్న వారికంటే నేను గొప్పవాడిని కాదు, యోగ్యమైన వాడిని కాదు, నాకంటే వాళ్ళు శ్రేష్ఠులు ప్రభా. నేను ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యాన్ని, దుష్టుని, పనికిమాలిన వాడిని నేను ఒప్పుకుంటున్నా. ప్రభా క్షమించండి. ఈ సమయంలో తండ్రి టేబుల్ వర్తమానం ధ్యానిస్తున్న సాయం చేయండి. అది క్లుప్తంగా ధ్యానించుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. బలహీనతలు కలిగిన బలపరచమని, మీ పునరుద్ధాన శక్తితో వాడుకోమని ప్రార్థన చేస్తూ, దేవా సమస్తాన్ని మీకు అప్పచెబుతూ మరొకసారి మీ బలమును, పరలోక బలము నా మీద ఆవరింపజేయండి. మీ బలం ద్వారా, మీ కృప ద్వారా, మీ సహాయం ద్వారా నా తండ్రి మీరు కరుణించి దయచేసి నాకు సహాయం చేయండి ప్రభు. ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తే తప్ప మేము ధ్యానించలేమని ఒప్పుకుంటూ, మీ మీద ఆధారపడుతూ, మీ నడిపింపును కోరుకుంటూ, ముందున్న సమయంతో దీవించి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈ వర్తమానం ఎంతో దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట ఉంది. పరలోకంలో ఏముంది అని అంటే 3వ భాగాన్ని చూస్తున్నాం. ఏముంది? పరలోకంలో సంఘం ఉంది. ఆ సంఘము అంటే పరలోకంలో ఉన్న సంఘం ఎలాంటిది అని మనం చూసినట్టే బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. సంఘం గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకంలో ఉన్న సంఘం ఎలాంటిది అని అంటే రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. పరలోకంలో ఒక సంఘం ఉంది. పరలోకంలో ఒక సంఘం కాదు, సంఘం ఉంది. ఆ పరలోకం ఏముందంటే సంఘం ఉంది. ఆ సంఘం ఎలాంటి వారు ఆ సంఘంగా చేయబడుతున్నారంటే బైబిల్లో ఉంది. ఎలాంటి వారు ఆ సంఘం అంటే కొన్ని విషయాలు ఉంటాయి. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారుమనసు పొందాలని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టాడు. సరే, కాబట్టి మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. పరలోకంలో ఏముందంటే సంఘం ఉంది. ఆ సంఘముగా ఉండేవారు ఎవరంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, మారు మనసు పొందినటువంటి వారు. ఎవరుంటున్నారండి ఆ సంఘముగా? మారు మనసు పొందినవారు. అంటే ఎవరైతే తమ జీవితాల్లో మారు మనసు కలిగి ఉంటారో, మారు మనసు పొందినటువంటి అనుభవం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, ఎవరైతే మారు మనసు కలిగిన జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారు ఎలా ఉంటారండి? దేవుని యొక్క సంఘముగా ఉంటారు.
కాబట్టి ఈరోజు మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో ప్రభువుల్లో పాల్గొనక మునుపు మనల్ని మనం పరీక్షించుకోవాలా, మనల్ని మనం విమర్శించుకోవాలా. ఎందుకంటే మనం పరలోకంలో సంఘం ఉంది. ఆ సంఘముగా మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? మారు మనసు కలిగిన జీవితం మనలో ఉండాలి. అంటే ఎప్పుడైతే మారు మనసు కలిగిన జీవితం మనలో ఉండదో, అంటే మారు మనసు యొక్క అనుభవం, మారు మనసు అంటే ప్రభు ఏం చెబుతున్నాడు? కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏం అవసరం అంటే మారు మనసు అవసరం. అంటే ఎవరినైతే మారు మనసు ఉండదో, ఎవరైతే మారు మనసు పొందరో అటువంటి వారు వారి జీవితంలో పరలోకంలో సంఘంగా ఉండటం అనేది అసాధ్యం. ఏముండటం అండి? సంఘముగా. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి మొదటి మాట ఏంటంటే, పరలోకంలో ఏముందంటే సంఘం ఉంది. ఆ సంఘముగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? మారు మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనం పరలోక రాజ్యంలో సంఘముగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో సంఘముగా మనం నివసించాలంటే, సంఘముగా జీవించాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటండి? మారు మనసు. ఈరోజు మారు మనసు లేనిటువంటి వారు, మారు మనసు లేని 99 మంది కంటే కూడా మారు మనసు కలిగినటువంటి ఒక పాపి దేవుని రాజ్యంలో అవసరం. అర్థమైందండి? మారు మనసు లేని వారు 99 మంది ఉండేదానికంటే కూడా ఒక్క పాపి మారు మనసు పొందితే చాలు. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే మారు మనసు అన్నది ఇంపార్టెంట్. ఈరోజు మారు మనసు లేనప్పుడు బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు, బలలో పాల్గొనే ప్రతి విశ్వాసి, బలలో చేయబోతున్న ప్రతి దేవుని బిడ్డ కూడా ఎలా ఉండాలంటే మారు మనసు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మొదటి మాట, పరలోకంలో ఏముందంటే సంఘం ఉంది. ఆ సంఘం ఎలా ఉంటుంది? మారు మనసు పొందినదిగా. సంఘం యొక్క జీవితం అంటే సంఘంగా చేయబడినటువంటి ప్రతి మానవుడు, పరలోకంలో సంఘం ఉంటున్నటువంటి ప్రతి క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే మొట్టమొదటిగా ఎలా ఉంటున్నాడు? మారు మనసు పొందినవాడు. ఈరోజు మన జీవితాలకు మారు మనసు అవసరం. అదే మార్కు సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించుతున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మడానికి చెప్తూ. అది కాబట్టి చాలన్న. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మారు మనసు అన్నది ప్రాముఖ్యత. పరలోక రాజ్యం ఏముందండి? సంఘం ఉంది. సంఘం ఎలా ఉంటుంది? మారు మనసు కలిగింది. మారు మనసు కలిగిన వారు ఎవరు? సువార్తను నమ్మినటువంటి వారు, అంటే దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారు, దేవుని లేఖన భాగాలు నమ్మినటువంటి వారు. అంటే ఎవరైతే దేవుని ప్రభువు ప్రకటించే సువార్త నమ్మి మారు మనసు పొందుతారో అటువంటి వారు ఎక్కడ ఉంటున్నారంటే పరలోక రాజ్యంలో సంఘముగా ఉంటున్నారు. అక్కడ ఈరోజు బలలో పాల్గొనాల్సిన మనము ఏ విషయంలో మారు మనసు పొందాలో మనం గమనించాలి. అంటే ఎన్నో దినం నుంచి ప్రభు మాట్లాడుతున్నా, ఎన్నో రోజుల నుంచి మనల్ని హెచ్చరిస్తున్నా, ఎన్నో రోజుల నుంచి మనం సరి చేసుకోమంటున్నా, ఇంకా మనం మారు మనసు పొందినటువంటి అనుభవం ఎక్కడన్నా ఉందా? ఇంకా మారు మనసు పొందిన జీవితం ఏదైతే ఉందా? ఒకవేళ దేవుడు అనేక పర్యాలను మనల్ని దర్శించవచ్చు, సంధించవచ్చు, మనతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇదిగో సహోదరుడా, ఇదిగో సహోదరి, పలానా విషయంలో నువ్వు మారుమనసు పొందు, పలానా విషయంలో మారుమనసు పొందమని దేవుడు మనల్ని ప్రేరేపణ కలిగిస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ దాన్నే ఉందా ప్రభా, ఇదే ఉందా ప్రభా, అదే ఉందా ప్రభా అని సమయాన్ని దాటేసిన వారికి ఉంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ విషయంలో మనం మారుమనసు పొందాలో ఆ విషయంలో మనం మారుమనసు పొందాలి. ఎందుకు మారుమనసు పొందాలా? దేవుడు చూపిస్తున్న విషయంలో మనం ఎందుకు మారుమనసు పొందాలంటే, మారుమనసు పొందిన వారు దేవుని రాజ్యంలో సంఘముగా ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారండి? దేవుని రాజ్యంలో. కానీ మొట్టమొదటిగా పరలోకంలో ఏముందంటే సంఘం ఉంది. ఆ సంఘముగా ఎవరు ఉంటున్నారంటే మారు మనసు పొందినటువంటి వారు, అంటే మారు మనసు లేనటువంటి వారు, మారు మనసు తగిన జీవితం లేనటువంటి వారు పరలోక రాజ్యంలో సంఘముగా ఉండరు. ఇదన్నమాట మొదటిది. ఇక రెండోదిగా మనం చూస్తున్నాం, ఎందుకంటే త్వరగా ముగిచ్చేస్తాను. రెండోదిగా చూసినట్లయితే పరలోకంలో ఏముందండి? సంఘం ఉంది. సంఘం అంటే ఎవరు? మారు మనసు కలిగిన వారు. అంటే ఈ రోజు మన జీవితంలో దేవుడు ఏది మనల్ని హెచ్చరిస్తున్నాడో, ఏ విషయంలో మనల్ని మారు మనసు పొందమంటున్నాడో, ఏ విషయంలో మనకు మారు మనసు అవసరం అని చెబుతున్నాడో ఆ విషయంలో మనం మారు మనసు పొందాలి. ఇంకా మనం దేవుడు హెచ్చరిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా మారు మనసు పొందకపోతే బైబిల్ చెబుతున్న మాట, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు తిరుగులేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్ అంటుంది. కాబట్టి మారు మనసు పొందమని సమయం ఇస్తున్నాడు. బైబిల్ ఇంకో మాట రాయబడుతుంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ప్రకటన గ్రంథంలో, నేను దానికి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చితను కానీ, ఏమంటున్నాడు? మారు మనసు పొందడానికి సమయం ఇచ్చితను కానీ అది మారు మనసు పొందలేదట. అంటే దేవుడు మనకు కూడా మారు మనసు పొందడానికి సమయం ఇస్తున్నాడు. ఆ మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించడానికి సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలా? సద్వినియోగపరచుకోవాలి. ఎప్పుడైతే ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోలేమో, ఎప్పుడైతే మారు మనసు ఏ విషయంలో పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ విషయంలో మారు మనసు పొందకపోతే మన జీవితాలు ఏమవుతాయండి? పరలోక రాజ్యంలో సంఘముగా ఉండదు. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఏముందంటే సంఘం ఉంది. మొదటిగా ఆ సంఘం ఎలాంటిది?
మారు మనసు కలిగింది. రెండు ఆ సంఘం ఎలాంటిదంటే రండి మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక 5వ వచనం. 3 అన్న. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అది కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట? మత్తయి సువార్త 5:2 వచనంలో రెండో వచనం మనం చూసినట్టయితే ఒక మాట ఉంది. 3వ వచనం క్షమించండి, ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. కాబట్టి ఈ రెండో భాగం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా పరలోకంలో సంఘం ఉంటుంది. ఆ సంఘం ఎలాంటిదంటే మారుమనసు పొందింది. రెండు ఆ సంఘం ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుందండి? ఆత్మ విషయమై దీనత్వం కలిగింది. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే మాట్లాడుతుందో, దేవుని ఆత్మ ఏదైతే ప్రేరేపణ కలిగిస్తుందో, దేవుని ఆత్మ ఏదైతే సెలవిస్తుందో, ఆ సెలవిచ్చే దేవుని మాట యందు దీనత్వాన్ని చూపిస్తుంది. అంటే తగ్గింపుదనాన్ని చూపిస్తుంది. అంటే దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు, దేవుని ఆత్మ ఏదైతే మాట్లాడుతుందో, దేవుని ఆత్మ ఏదైతే హెచ్చరిస్తుందో, దేవుని ఆత్మ మాట్లాడే ప్రతి మాటకి సంఘం ఏం చేస్తుందండి? దీనత్వం కలిగి ఉంటుంది. అంటే ఆత్మ విషయమై దీనులైన వారు అంటే మానవుని యొక్క జీవితంలో ఆత్మ ఎలా ఉండాలంటే దీనత్వం కలిగింది ఉండాలి. ఆత్మ దీనత్వం కలిగింది ఉండాలంటే మొదట మనం దీనులు అయి ఉండాలి. ఎప్పుడైతే దీనులు ఉంటామో, ఎప్పుడైతే దీనత్వం కలిగి ఉంటామో, అప్పుడు మన జీవితం ఏమైందండి? పరలోక రాజ్యంలో ఉన్న సంఘముగా మనం ఉంటాం. పరలోక రాజ్యం ఏముందంటే సంఘం ఉంది. ఆ సంఘం ఎలాంటిదంటే దీనత్వం కలిగింది. అది ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి సంఘం. దీనత్వం అంటే ఏంటో రుజువుపరుచుకుంది, దీనత్వం ఏంటో కనపరుచుకుంది, దీనత్వపు జీవితాన్ని కొనసాగిస్తూ వస్తుంది. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, ప్రభుని ఆరాధించాం. ప్రభువుల్లో పాల్గొనక మునుపు మన జీవితాలు గమనించుకోవాలి. ఏంటంటే రెండో మాట, పరలోకంలో ఏముందండి? ఆత్మ సంఘం ఉంది. పరలోకంలో ఏముంది? సంఘం ఉంది. ఈ సంఘం ఎలాంటిది? మారుమనసు పొందింది. రెండు, ఈ సంఘం ఎలాంటిది? దీనత్వం కలిగింది. అంటే ఎంతో దీనత్వాన్ని నేర్చుకున్న సంఘం. దీనత్వం అంటే ఎలా ఉండాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలన్నది నేర్చుకుని ఆ జీవితాన్ని జీవించినది ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటిది. వాళ్ళే ఆత్మ విషయమై దీనులైన వారు సంఘము. ఈ సంఘం ఎక్కడ ఉంటుందండి? పరలోక రాజ్యంలో. ఒకటి ప్రియులారా, నీవైనా నేనైనా ఒకనొక రోజు పరలోక రాజ్యాన్ని చేరబోతున్నాం. వెళ్ళాల్సిన సమయం ఆసనం అవుతుంది. పరలోక రాజ్యం సమీపిస్తున్నటువంటి దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలి. ఆల్రెడీ మనమే దేవుని రాజ్యం చేపడ్డాం. కానీ ఒక రోజు మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం ఏముంటుందంటే సంఘం. ఆ సంఘం ఎలా ఉంటుందంటే మారుమనసు పొందింది ఉంటుంది. రెండు, ఆ సంఘం ఎలా ఉంటుందండి? దీనత్వం. ఎంతో దీనత్వం అంటే ఎంతో తగ్గింపు జీవితం. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. కాబట్టి ఇక్కడ ఏం కావాలా? దీనత్వం. దీనత్వం అంటే తగ్గించుకోవటం. మనం ఎంత గొప్పవారమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత దరిద్రమైనా, ఎంత ఉన్నా, ఎంత లేకపోయినా, దేవుని మందిరంలో, దేవునిలో ఆత్మ విషయమై దేవుని వాక్య వెలుగులో తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆ తగ్గింపు ధనం, ఆ దీనత్వం అంటే చెప్పే మాట ఎప్పుడైతే మనం వింటామో ఆ వినేవాళ్ళే దీనులు. అంటే ఇప్పుడు వాక్యం చెబుతున్నా వినకోకుండా ఈ చెవుని పెట్టి ఈ చెవుని వదిలేశారనుకో, ఏదేదో ముచ్చట్లు వేసుకుని మాట్లాడుకుంటూ కూర్చున్నారనుకో, వాళ్ళు విననట్టే. అంటే వాళ్ళు దీనులు కాదు. వాక్యాన్ని విని వాక్యపు వెలుగులో జీవించేవాడు దీనుడు. వాక్యం చెప్పేటప్పుడు ఏదో పెడచెవి పెట్టి ఏదేదో ఆలోచన చేసి ఈ పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మందిరంలో. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దీనత్వం లేని వారిలో ఉంటాయి. దీనత్వం లేని వారిలో ఇలాంటి గుణ లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ బలలో పాల్గొనే సమయం అయినప్పటికీ, బలలో పాల్గొనే టైం అయినప్పటికి కూడా పక్కన వారితో ముచ్చట్లు పెట్టుకుంటూ, పక్కన వారితో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఏకైకలో పక్కపక్కలు ఉంటాయి. వీటన్నిటికి కారణం ఏంటి? దీనత్వం లేని జీవితం. వాక్యానికి ఏడ దీనత్వం ఉంది? మనం మాట్లాడుకోవడానికి సమయం తీసుకుంటున్నాం, ముచ్చట్లు పెట్టుకోవడానికి సమయం తీసుకుంటున్నాం, దేవుని మందిరంలో కేకలు పెట్టుకోవడానికి సమయం తీసుకుంటున్నాం, అరవటానికి సమయం తీసుకుంటాం, కానీ తగ్గింపు ధనానికి సమయం తీసుకోలేకపోతున్నాం. ఈరోజు బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు గమనించాల్సిన కోణం ఏంటంటే పరలోకంలో సంఘం ఉంది. ఈ సంఘం ఎలాంటిదంటే దీనత్వం కలిగింది. ఈ సంఘము దేవుని వాక్యానికి దీనత్వం చూపించింది. అంటే తగ్గించుకునేది దేవుని వాక్యం ఎదుర, దేవుని ఎదురు తగ్గించుకుంటుంది, దేవుని మాటలు ఎదురు తగ్గించుకుంటుంది. ఈ దీనత్వం మనకు ఉండాలి బలలో పాల్గొనేవారు. ఎప్పుడైతే ఈ దీనత్వం కలిగి మనం ఉంటామో అప్పుడు మన పరలోక రాజ్యంలో సంఘముగా ఉంటాం. ఇదేనో మాట. రెండు, మూడో విషయాన్ని చూద్దానండి. ఇవాళ చాలా త్వరగా వెళ్ళిపోతుంది కదా, త్వరగా ముగిచ్చేద్దాం ప్రభు చిత్తం అయితే. రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మూడవ మాట, పరలోకంలో ఏముందంటే సంఘం ఉంది. ఈ సంఘం ఎలాంటిది? ఈ సంఘం ఎలాంటిది అంటే మొదటిగా
మారుమనసు కలిగింది. 2 ఈ సంఘం ఎలాంటిది? దీనత్వం కలిగింది. 3 ఈ సంఘం ఎలాంటిది అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చాలన్నా అటు ఇటు తిరిగి ఒక 30 నిమిషాల లోపే కంప్లీట్ అయిపోయింది వర్తమానం ప్రభు చిత్తం అయితే. ఎందుకంటే త్వరగా ముగించాలన్న ఆలోచన, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి త్వరగానే ముగించాలి. అది మాకు క్షేమం, మీకు క్షేమం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇది ఎన్నో మాట అండి? 3వదిగా పరలోక రాజ్యం ఏముంటుందండి? సంఘం. సంఘం ఎలాంటిది? 1 మారుమోసు పొంది ఉంది, 2 ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉంది, 3వదిగా పరలోకంలో ఉన్న సంఘం ఉంది. ఆ సంఘం ఎలాంటిదంటే 3వదిగా నీతి నిమిత్తం హింసించబడటానికి ఇష్టపడింది. ఏం చేస్తుందండి? నీతి నిమిత్తము హింసించబడటానికి ఇష్టపడుతుంది. అంటే తాను హింసించబడటానికి ఇష్టపడుతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే తాను శ్రమ పొందటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు. ఎందుకంటే వారి జీవితంలో నీతి కొరకై హింసించబడుతున్నారు. నీతి కొరకై బైబిల్ రాయబడుతూ వచ్చింది. అనేక మంది చిరచ్ఛేదనం చేయబడుతూ వచ్చారు. నీతి కొరకు చాలా మంది మరణాన్ని పొందిన వారుగా కూడా ఉంటారు. ఆ నీతి ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. యేసు ప్రభు వారి కొరకు ఎంతమంది హతసాక్షులైన వారు లేరు? ఎంతమంది యేసు ప్రభు వారి శిష్యులు చూడండి, 12 మంది వారి జీవితాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాల్లో ఒక వ్యక్తి ఉరేసి చచ్చిపోయాడు. ఇక అతని సంగతి మనకు వద్దు. ఇంకా 11 మంది ఉన్నారు. 11 మందిలో ఒక అతను ఉంటాడు యోహాను. తన జీవితం సజావుగా సాగిపోతూ దేవుని చిత్త ప్రకారం వెళ్తూ వచ్చింది. కొన్ని కష్టాల బాధల్లో కొన్ని వెళ్ళా. తర్వాత ఇంకా 10 మంది ఉన్నారు. వారి చరిత్ర చూడండి, భయంకరమైనటువంటి విధానంలో వారు చనిపోయిన విధానం కనపడుతుంది. అపోస్తుల యొక్క చరిత్ర మీరు చదివితే వారి జీవితాలు ఎలా ఉంటాయో మనకు అర్థమైంది. ఎవరి జీవితాలండి? అపోస్తుల యొక్క జీవితాలు. ఎలాంటి అనుభవంలోకి వెళ్ళారు, ఎలాంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు అన్నది అపోస్తుల యొక్క జీవితాలు మనం చదివితే మనకు అర్థమైంది. ఒకళ్ళు రంపంతో కోయబడుతున్నారు, ఒకళ్ళు తలకిందులుగా సిలువ వేయబడుతున్నారు, ఒకళ్ళు సిలువ వేయబడుతున్నారు. ఇంకా అపోస్తులైన పౌలైతే ఆ యొక్క ఒక గుర్రానికి అపోస్తులైన పౌలు కట్టేశారంట. ఆ యొక్క యెరూషలేము ప్రాకార వీధుల్లో ఆ గుర్రాన్ని కట్టేసిన తర్వాత గుర్రాన్ని తోటుంటారు, గుర్రం లాక్కుంటూ వెళ్ళిపోయిందంట. ఆ వీధుల్లో లాక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత పౌల్ని తీసుకెళ్లి బ్రతికుండా ఆ మిగతా శరీరాన్ని తీసుకెళ్లి సిలువ వేశారంట. అంటే ఎంత దారుణమైనటువంటి చావును అనిపిస్తూ వచ్చారు వీళ్ళందరూ. దేని కొరకు? దేవుని మందిరంలో కానీ, దేవుని మందిరంకి వెలుపట కానీ, సంఘంలో కానీ ఒక చిన్న బాధ, చిన్న శ్రమ మనకు వచ్చిందా? అసలు మనం శ్రమ పడేది పక్కన పడేస్తాం. ఎందుకంటే ఆ జీవితం మనకు ఉండదు. ఇక అసలు మనలో ఉన్న స్వరూపం, నిజ స్వరూపం బయటకు వచ్చింది. ప్రైజ్ లాడ్ అక్క, ప్రైజ్ లాడ్ అన్న. ఇది లోపలున్న జీవితం, ఇది మామూలుగా బయటకు కనబడతా ఉండేది. అసలైన నిజ స్వరూపం ఎప్పుడు వచ్చింది? మనకు కొద్దిగా హింస కలిగితే చాలు. ఎక్కడ దాకా వద్దు. ఓ చేమ వచ్చి మనల్ని కుట్టిందనుకో, చేమ నన్ను కుట్టేవులే నీకు వందనాలని చెబుతామా? ఎవరైనా చేమలు కుడితే వందనాలని చెబుతారా? దెబ్బకి ఎట్టు కొడతావు ఒకసారి ఆ చేమని. ఎందుకు? నువ్వు చావాలి, నన్ను కుట్టే నువ్వు చావాలని కొడతావు. అది అక్కడే బయటకు వస్తుంది. మన స్వరూపం ఏందన్నది, మన స్వరూపం ఏందన్నది ఆ చిన్న దాంట్లోనే మనకు బయటకు వచ్చేస్తుంది. కానీ మనకు హింసించబడటానికి ఇష్టపడుతున్నా. మనం ఏం కావాలని కోరుకుంటున్నాం? ప్రధానత్వము, గొప్పతనము, అధికారము, కావాల్సిన స్థానాన్ని మనం కోరుకుంటాం. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? ఏం చెబుతుందండి? 3వదిగా హింసించబడటం. ఎంత హింసించబడతావో అంత ఆశీర్వాదం పరలోకంలో నీ కొరకు ఉంది. హింసించబడేవారు ఎవరు చెప్పండి? హింసించబడేవారు ఎవరంటే పరలోక రాజ్యంలో ఉన్న సంఘం లాంటి వారు. కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్న సంఘం ఎలాంటిది? హింసించబడుతుంది. అంటే మన క్రైస్తవ జీవితంలో మనం హింసించబడటానికి ఇష్టపడాలి. ఎన్నో హింసలు పొందడానికి ఇష్టపడాలి. వచ్చే హింసను నాకు వద్దు ప్రభు అనుకోకూడదు, వచ్చే కష్టాన్ని నాకు వద్దు ప్రభు అనుకోకూడదు. ఇప్పటికీ నేను నుంచున్నా, మెండారాలు గుంజుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా బాధ, ఆపేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ ఎంతుండా ఇదేదో మేలు కొరకే దేవుడు ఇస్తాడు. ఎందుకొరకండి? ఇంత బాధ వచ్చిన ఇదేదో మేలే, దేవా నీ కొందనాలని చెప్పటమే, అంతమించి మనం ఏం చేయలేం. ఎందుకు చెప్పమంటారా? దీని ద్వారా మనకేదో దేవుడు నేర్పిస్తున్నాడు. ఆరాధన వర్తమానం చెప్పేటప్పుడు గ్యాస్ పొట్టబట్టింది, దీని ద్వారా ఏదో నేర్పిస్తావు ప్రభా నీకు వందనాలు అనుకుంటూ వచ్చాం. అది పోయింది. అది పోగా ఇప్పుడు మెన్నారాలు పోస్తుంది. ఎందుకని? ఒక్కోటి వస్తూ ఉండిద్ది. అంటే శత్రువు ఏదో ఒక రీతిలో ఈ నరసాపూర్ పట్టణంలో పరలోకం గురించి చెప్పొద్దు, ఆపేసేదట్టు చేయాలని ప్లాన్. వాడే అంత ప్లాన్తో ఉంటే వాడికి మించిన వాడు మన దేవుడు. మన దేవుడు ఎంత జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని, ఆది సంభూతుడు. ఇంకా ఆ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి, సైలెంట్ చేయండి. ఆది సంభూతుడు, ఆకాశం మహాకాశము, ఇంకా ఆకాశమైన సింహాసనం, భూమి. అంత గొప్ప దేవుడి కింద సాతాను ఏం పని చేస్తాడు?
వాడి నా దేహం ఎన్నో బలహీనతలు తీసుకురావచ్చు. ఈరోజు ఆదివారం వద్దు, ఈరోజు మందిరానికి వెళ్ళదు, ఎవరో చెప్పేద్దాం, వాక్యం చెప్పుకుంటారు అనుకున్నా. ఎందుకంటే వాక్యం చెప్పగలిగే స్తోమత కలిగిన వారు లెగుస్తూ వచ్చారు, దేవుడు లేపుతూ వచ్చాడు, చెప్పుకుంటారని అనుకున్నా. కానీ ఒకటేంటంటే వెళ్దాం, దేవుడి కృప మనకు ఉంది కాబట్టి దేవుడు వాడుకుంటాడు. అవిశ్వాసం అయితే అవసరంలో వెళ్ళిపోదామని వచ్చేసాం. కూడా ఆ దేవుడే ఇప్పటికే సహాయం చేస్తూ వస్తున్నాడు ఎన్ని జరిగినా. ఎందుకు? పౌలు అంటాడు, నన్ను బలపరచువానేది నేను సమస్తమును. కాబట్టి అదే మనకు బలం. మనల్ని బలపరిచేవాడు పరమంది ఉన్నాడు, మనల్ని దృఢపరిచేవాడు పరలోకమంది ఉన్నాడు. మనకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి ఆత్మీయ వాక్యాన్ని బయటికి వెదజల్లేవాడు పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకమందున్న దేవుడే మనల్ని సంఘముగా చేసుకోవడానికి లోక నరవతారిగా వచ్చి లోకంలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. నాకు కూడా ఒకటే ఉండే. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట అండి ఇది. మూడవదిగా, నీతి నిమిత్తమై మనం హింసించబడాలి. ప్రభు కొరకు, ప్రభు వాక్యాన్ని చెప్పడానికి, ప్రభు మాటలు బోధించడానికి, ప్రభు సువార్త చేయడానికి, ప్రభుని గురించినటువంటి మాటలు అనేకులకు తెలియపరచడానికి అవమానాలు, నిందలు, బాధలైన, శ్రమలైన, ఇబ్బందులైనా హింసించబడటానికి ఇష్టపడాలి. సువార్తకి వెళ్తే ఎవడు తిడతాడో ఇంటో కూర్చుంటాం. సువార్త చేస్తే ఎవడేమంటాడో, ఏదంటాడో, ఏం కొడతాడో, ఏం తిడతాడో ఎందుకు? మనకి బైబిల్ దొరికింది కాబట్టి బైబిల్ ప్రకారం చదువుకుని ఇంట్లో ఉంటే చాలదు. ఇలా అనుకుంటే బైబిల్ మన చేతిలోకి వచ్చేదా? ఇలా అనుకుంటే దేవుని వాక్యం మన హృదయాల్లోకి వచ్చేదా? ఇలా అనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం తెలుసుకోగలిగే వాళ్ళమా? మనం అందరం ఎలాంటి వాళ్ళని చెప్పండి? మనం అందరం ఎలాంటి వాళ్ళని తెలుసు? నాకు తెలిసినంతవరకు మీరు తప్పుగా అనుకోండి, కోపగించుకోండి. తోమా లాంటి వాళ్ళం. అందుకే దేవుడు తోమాను మన దేశాన్ని పంపింది. మనం ఎలాంటి వాళ్ళం? తోమా లాంటి వాళ్ళం. చూసి నమ్ము, క్షమించండి, చూడకుండా ఉంటే నమ్ము, చూస్తేనే నమ్మేవాళ్ళం మనం ఎలాంటి వాళ్ళం అండి? ఇప్పుడు జ్యోతకు షుగర్ వచ్చింది, నేను నమ్మను, ఆ షుగర్ టెస్ట్ చూపిస్తేనే నమ్ముతాం. నిజంగా షుగర్ వచ్చింది, ఇప్పుడు నాలేదు లెక్క ఊరిని అంటున్నాం. అర్థమవుతుందండి? మనం చూస్తేనే నమ్మే జీవితాలు కలిగిన వారు, మనం చూడకోకుండా నమ్మేది జీవితం లేదు. అందుకే ఆ యొక్క తోమాతో ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు వాళ్ళే నీతి కొరకు హింసించబడతారు. ఆ స్థితిలోకి వచ్చాడు ఇప్పుడు తోమా కూడా. వచ్చి ఏం చేశాడు? కొండల్లో ప్రార్థన చేసుకున్నాడు. ఈ ప్రాంతానికి వచ్చి సువార్త చేసి వాక్యం చెప్పి కొండల్లో ప్రార్థన చేసుకోవటంగా, కొండల్లో ప్రార్థన చేసుకుంటానికి అనేకులు వచ్చి ఆయన పట్టుకుని కొట్టి చంపేశారు. ఆయన హింసించబడటానికి ఇష్టపడ్డాడు. ఏ రోజైనా క్రీస్తు కొరకు ఒక్క హింసను పొందడానికి సిద్ధంగా ఉన్నావా? పోనీ పొందిన అనుభవం ఉందా? చెప్పుకోవద్దండి. భార్య భర్తల మధ్యలో గొడవలు జరిగినాయి, నా భర్త మందిరానికి వెళ్ళొద్దన్నా, నా భార్య మందిరానికి వెళ్ళొద్దన్నా, అయినా నేను వచ్చాను, అవి కాదు చెప్పాల్సింది. క్రీస్తు కొరకు సువార్త చేసావా? సువార్తలు ఎక్కడైనా ఇబ్బంది పడ్డావా? ఏదైనా బాధించబడిన అనుభవం ఉందా? సువార్త చేసేటప్పుడు ఎవరైనా నిన్ను అవమానించారా? సువార్త చేసేటప్పుడు ఎవరైనా నిందించారా? ఏం అనుభవాలు లేవు, ఏం మాత్రం అనుభవాలు లేవు. కానీ దేవుని రాజ్యం కావాలి మనకి. ఎంత చక్కని వారమో చూడండి, ఎంత చక్కని వారు. ఆ మధ్యకాల సమయంలో లాస్ట్ సారి నేను సువార్తకి వెళ్ళా. ఎక్కడంటే అదేదో ఊరు ఉంది అక్కడ, కాజీపేట దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు నేను మర్చిపోయా. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తుంటే నేను చెప్తూ వచ్చా. పెళ్ళమని ఏం చేశాడు? చంప మీద కొట్టాడు. ఒక అతను. నేను మాట్లాడుతూనే ఉన్నాము, నాతో పాటు వేరే బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కొట్టాడో కూడా నాకు తెలియదు అసలు. కొట్టిన కాసేపటికి ఏంది నా చెవ్వేదో చంపేదో తిమ్మిరి అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటే దెబ్బ తగిలింది విషయం తర్వాత అర్థమైంది నాకు. నన్ను కొట్టి వేరే అతను కూడా కొట్టేశాడు ఎమ్మటైన. ఏ సేవకుడైనా దెబ్బలు తినాలి, కష్టాలు పడాలి, బాధ పడాలి. మాకేనా పరలోక రాజ్యం? మీకు అవసరం లేదా? అవసరం లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకు హింసించబడటానికి ఇష్టపడుతున్నా? ఒక కష్టం వస్తే బయటపడిపోతున్నాం, ఒక దుఃఖం వస్తే బయటపడిపోతాం, ఒక అరగంట ఎక్కువ వాకింగ్ చెప్పినా సరే బయటకు వచ్చేస్తాం మనం. ఎంత టైం అయింది? ఎంతసేపు చెబుతారు? హింసించబడే జీవితం ఎక్కడుందో చెప్పండి. దేవుని కొరకు ఎంత హింసించబడుతున్నాం మనం? ఎంత హింసించబడాల్సిన జీవితం మనలో ఉంది. ఆనాడు అపోస్తుల వరకు హింసించబట్టమా? మనకు లేదా జీవితం? ప్రియుడా, నీకు పరలోక రాజ్యం ఊరకనే రాదు. కావాలంటే నేను ఈ మాటతో ముగిచ్చేస్తా. పరలోక రాజ్యం ఊరకనే రాదు నీకు, నువ్వు హింసించబడాలి. పౌలు అంటాడు, నా శరీరం నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు? నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నలగొట్టబడిన వాడే హింసించబడిన అనుభవం వచ్చినట్టు. పౌలు ఎన్ని మార్లు మన ఎవరో చెబుతున్నారు, ఎలీషాను కూడా బైబిల్ స్టడీలో పౌలు గురించి చాలా బాగా చెప్పాడు. అయ్యా, పౌలు ఎన్ని మార్లు హింసించబడ్డాడు, ఎన్ని మార్లు రాళ్ళతో కొట్టబడ్డాడు, సముద్రం ఒడ్డున పడేసాడు, చచ్చిపోయాడు అని. అలాంటి వాడు కూడా కొనుగుతున్నవాడు లేచి వచ్చి సువార్తను పడేస్తున్నాడు. అది హింసించబడటం అంటే.
మనమేమో కూర్చున్న కుర్చీ నుండి పక్కకి వెళ్ళాం, కూర్చున్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం, కనీసం మన ఇంట్లో వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి కూడా సువార్త చెప్పలేం. అదే మన జీవితం. చెబితే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ప్రియులారా, ఇలాంటి జీవితం ఉంటే పరలోక రాజ్యం అయితే లేదు. ఇది మటుకు వాస్తవం. ఏదో మనకెందుకులే, మన పని మనం చేసుకుని పోదామంటే పరలోక రాజ్యం ఉండదు. అట్లా అనుకుని యేసు ప్రభు అని అనుకున్నట్టయితే మనకు రక్షణ ఉండేది కాదు. ఉండేదా? రక్షణ ఉండేది కాదు. ప్రభువారు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే తెగింపు జీవితం వచ్చింది, సమర్పణ. ఇది ఏదైతే అదేది తన ప్రాణం పోయిద్దని తెలిసి కూడా ఒక వ్యక్తి వచ్చి ప్రాణం పెట్టాడంటే ఎంత సమర్పణ చెప్పండి. ఎంత హింసించబడ్డాడు. ఎవరో వస్తున్నాడు, మొహం మీద కొడుతున్నాడు. 600 మంది ఉమ్మేశారంట మొహం మీద. ఎంత హింసించబడ్డాడు. పరిశుద్ధుడేయండి, పవిత్రుడేయండి, నిర్దోషేయండి, నిష్కలంకుడేయండి, పాపుల చేరక ప్రత్యేకమైన జీవితం జీవించిన ఆయన మీద 600 మంది ఉమ్మేశారు. ఎంత దారుణమైన జీవితం అండి. మరి అన్ని హింసలు ఎందుకోసం పొందాడు? పరలోక రాజ్యంలో సంఘాన్ని పెట్టడం కొరకు, పరలోక రాజ్యంలో పరిశుద్ధమైన సంఘంను పెట్టడం కొరకు. మనం ఈ లోకంలో ఒక్క నిందని, ఒక్కటి కొరకు కూడా హింసించబట్టాలని మనం ఇష్టపడం. మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే సాధ్యమైనంత వరకు అందరిది కాదు. ఒకేసారి ప్రభు పరలోకం వస్తే చాలు. ఒక్కోసారి చాలామంది అనుకుంటారు, నేను బాప్తిసం తీసుకోగానే చనిపోతే మంచిది అనుకుంటారు. బాప్తిసం తీసుకోగానే చనిపోతే మంచిది. ఎందుకు? ఇప్పుడే బాప్తిసం తీసుకున్నా కదా, ఏమంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాము, కానీ బహుమానాలు వెయ్యి. సరే, బాప్తిసం తీసుకోగానే చనిపోయావు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అందరూ బహుమానాలు. ఒకళ్ళేమో కిరీటము, ఒకళ్ళేమో తెల్లని వస్త్రాలు, ఒకళ్ళేమో సన్నపు నారబట్లు, ఇవన్నీ ప్రభు ద్వారా పొందుకుంటుంటే, అయ్యో ప్రభా, టైం ఇస్తే కిందకి వెళ్ళి కొంతకాలం జీవించొస్తానంటావు, అక్కడికి వెళ్ళి లేదే టైము. అందుకే టైం ఉన్నప్పుడే నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఏముందండి? సంఘం. ఆ సంఘం ఎలాంటిది? ఒకటి మారుమోసు పొందింది. 2 ఆ సంఘం ఎలాంటిది? దీనత్వం కలిగింది. 3 ఆ సంఘము మీ పక్కన ఎవరైనా నిద్రపోతుంటే చేయి తట్టాలా లేపండి, గిల్లన్నా లేపండి. 3 పరలోక రాజ్యంలో ఏముందండి? సంఘం ఉంది. ఎలాంటిది? నీతి నిమిత్తం హింసించబడుతుంది సంఘం. మనం నీతి కొరకు బలలో పాల్గొనే మన జీవితాలు ప్రభు కొరకు ఎంత హింసించబడ్డాం. ఒక మాట అయినా, ఒక అవమానానైనా, ఒక నిందనైనా భరించిన అనుభవం ఉందా? అది లేనప్పుడు మనం బలలో పాల్గొన్న ప్రయోజనం కాదు. పరలోక రాజ్యంలో ఉన్న సంఘం ఎలాంటిది? హింసించబడటానికి ఇష్టపడుతుంది. హింసను పొందిందే కాబట్టి బైబిల్ ఒక మాట ఉంది, ప్రార్థన గ్రంథంలో, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే ఎంత హింసించబడ్డారో. రంపంతో కొయ్యబడ్డారు. ఒక వ్యక్తిని రంపంతో కోస్తుంటే, బతికున్నవాడిని రంపంతో కోస్తుంటే ఎట్లుండేది? ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, బ్రతికున్నప్పుడే అతను చర్మాన్ని ఒలిచేసారంట. చర్మాన్ని ఒలిచారు. ఎప్పుడైనా గేదెలు, ఆవులు, కోళ్ళు, కుక్కలు కాదులేండి, కోళ్ళు, వీటిని కోసేటప్పుడు మనం దగ్గరుండి చూస్తాం. స్కిన్లెస్ ఏం కావాలా? స్కిన్లెస్ చికెన్ అంటే దాని పైన ఉన్న తోలు ఒలిసి నాకు ఇమ్మంటాం. సేవకులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది యాజకత్వం కలిగిన వారు, ఎంతోమంది దేవుని దాసులు బ్రతికుండగానే తమ చర్మాలు ఒలిపించబడినప్పుడు ఆ దాసులు హింసించబడిన హింస, ఆ దాసులు తట్టుకున్న బాధ బహుశా మనకు కానీ వస్తే, నాకు ఈ క్రైస్తవ జీవితం వద్దు ప్రభు అని వెనక్కి వెళ్ళిపోతాం. ఆ బాధ, ఒక వ్యక్తి బ్రతికుండంగానే చర్మాన్ని ఒలిచారంటే ఎంత బాధను భరించాడో చూడండి, ఎంత వేదన్ని. మనకు వస్తే నాకు వద్దు ప్రభా, నేను చచ్చిపోయిన తర్వాత ఏమో, కానీ ఇప్పుడైతే నాకు ఈ బాధ వద్దని మనం వెనక్కి వెళ్ళిపోతాం. కానీ ఆ దాసులు చూడండి ఎంత గొప్పవారో, ఎంత గొప్ప ధన్యతలోకి వచ్చింది ఆ దాసులకి. హింసించబడటం ప్రాముఖ్యత. క్రీస్తు కొరకు నిన్ను నీవు సమర్పించుకొని హింసించబడాలి, అదే ధన్యత. ఎన్నో మాట అండి ఇది? 3. బ్రతికున్నప్పుడే చర్మాన్ని ఒలిచేశారు, అది హింసించబట్టం అంటే. బ్రతికున్నప్పుడే రంపాలతో కోయబడ్డారు, అది హింసించబట్టం అంటే. బ్రతికున్నప్పుడే సిలువ వేశారు, అది హింసించబట్టం అంటే. ఏదో ఒక మాట అంటేనో, ఒక అవమానిస్తానో, అది హింసించబట్టం కాదండి. నిజమైన హింస అంటే ఎలా ఉందో బైబిల్లో ఉంది. అలా ప్రభు కోసం హింసించబడ్డారు. ఈరోజు మనం అట్లాంటి అనుభవంలోకి రావాలి. ఇది ఎన్నో మాట? 3. నాకు సిగ్నల్ వచ్చింది త్వరగా ముగించమని. ఇంకా 4 పాయింట్లు ఉండి త్వరగా ముగించేద్దాం. రండి 4వ విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం.
మత్తయి సువార్త 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును, ఇలాగన వారు మీకు పూర్వమందున ప్రవక్తలను నియమించిరి. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తే నిన్న మాట ఏంటి? ఇది 5వదిగా 4వది, క్షమించండి, 4వదిగా మనం చూసినట్టు మొదటిగా పరలోకం నుండి మనకు కలిగింది. ఆ పరలోకంలో ఏముందండి? సంఘం. సంఘం ఎలా ఉంది? 1 మారుమనసు పొందిందిగా ఉంది. 2 దీనత్వం కలిగిందిగా ఉంది, అండ్ ఆత్మవిషయమే దీనత్వం కలిగి. 3 నీతి నిమిత్తం హింసించబడింది. 4 పరలోకం నుండి సంఘం ఎలాంటిదంటే, రండి మత్తయి సువార్త 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును, ఇలాగన వారు మీకు పూర్వమందున ప్రవక్తలను నియమించిరి. చాలండి. 5వదిగా పరలోకమందు సంఘం ఉంది. ఈ సంఘం ఎలాంటిదంటే 5వదిగా ఎలాంటిది? క్షమించండి, 4. నాకేం మతి మరపు వచ్చింది, త్వరగా అయిపోతుంది. 4వదిగా చూడగా ఈ సంఘము ఆత్మ విషయమై ఫలిస్తున్నది. ఎలాంటిదండి? ఫలించేటటువంటిది. చూడండి ఆ మాట, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అంటే ఫలించినటువంటిది ఈ సంఘం. పరలోకంలో ఉన్న సంఘం ఎలాంటిది? ఫలభరితమైన జీవితం కలిగింది. ఎలాంటి ఫలభరితమైన జీవితం? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆ తర్వాత చదండి, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ తర్వాత చదవండి, అతడు నీటి కాలువ ఏరున నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉన్నాడంట. అర్థమైందండి? కాబట్టి పరలోకంలో ఎవరున్నారంటే సగం మాడిపోయి సగం కాలిపోయినటువంటి విశ్వాసులు కాదండి. అర్థమవుతుందండి? హిందువులు చాలామంది, నేను వాళ్ళ గురించి విమర్శిస్తలేదు, కానీ చాలామంది ఇంటికి తోరణాలు కట్టుకుంటారు. మరి ఆంధ్రాలో తోరణాలు అంటారు, ఇక్కడ ఏమంటారు తెలియదు. అంటే మామిడి ఆకులు కట్టుకుంటారు. ఎక్కడ కట్టుకుంటారు? ఇంటి గుమ్మానికి. ఇంటి గుమ్మానికి ఏం కడతారు? మామిడి ఆకులు కడతారు. ఆ మామిడి ఆకులు ఎలా ఉంటాయంటే కాస్త ఎండిపోయి కాస్త పచ్చగా ఉన్న వాటిని కడతారు. ఎలా ఉన్న వాటిని చెప్పండి? పచ్చవి కడతారా? ఎండిపోయిన కట్టరా? ఒక మనిషి తన ఇంటికి తోరణాల్లాగా కట్టుకోవడానికి ఆకుల్నే అంత గ్రాండ్గా చూసుకుంటుంటే పరలోకం నుండి సంఘం ఇంకెలా ఉండాలో చెప్పండి? అందుకే అది మచ్చైనను, డాగైనను, ముడతైనను, మరేదైనా కళంకమైనను లేనిదిగా సిద్ధపరచడం కొరకే తనను తానే అర్పించుకున్నాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. తనను తానే అర్పించుకుంటూ వచ్చాడు. కడు ప్రియులారా, అంటే సంఘం ఎలా ఉండాలండి? ఫలభరితమైనది. అంటే ఏదో మచ్చలు డాగులు ఉండట్టుగా, లోపాలు ఉండట్టుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేం. లోపాలు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళలేం. 100% ఫలించే అనుభవం ఉండాలి. ఫలభరితమైన క్రైస్తవ జీవితం ఉండాలి. ఎప్పుడైతే ఈ ఫలభరితమైన క్రైస్తవ జీవితం ఉంటుందో, ఎప్పుడైతే ఆత్మీయంగా మనం ఫలిస్తామో, అప్పుడు మనం పరలోక రాజ్యంలో సంఘంగా చేయబడుతున్నాం. ఆత్మీయంగా మనం ఫలించాలి. భౌతికమైన విషయాల్లో, భౌతికమైన కోరికల్లో, భౌతికమైన ఆశల్లో, భౌతికమైనటువంటి పనికిమాలిన చెత్తలో మనం ఫలించకూడదు. భౌతికమైనటువంటి పనికిమాలిన చెత్తలో మనం ఫలించకూడదు. మనం ఎలా ఫలించాలా? ఆత్మీయంగా ఫలించాలి. అంటే ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడు మనం పరలోక రాజ్యంలో సంఘంగా ఉంటాం. ఫలించినటువంటి చెట్టు గురించి ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఒక చెట్టు ఉంది, ఒక తోటలో ఒక చెట్టు ఉంది, లేదా ప్రాంతంలో చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. దాన్ని ప్రభు చూశాడు. ఏమన్నాడు ఆ చెట్టును చూసి? అంజూరపు చెట్టే, ఏదో చెట్టు ఉందనుకోండి, అంజూరపు చెట్టే. ఆ చెట్టును చూసి ఏమన్నాడు ప్రభు? దీనిని నరికి పక్కన పడేయమంటున్నాడు. తోటమాలు వచ్చి అంటున్నాడు, అయ్యా కూర్చో, మీ మమ్మీ డాడీ వచ్చి వెళ్ళటానికి లేదు కాబట్టి ఏమంటున్నాడు? ఒక కుర్చీ అటేయండి అన్న. ఈ సంవత్సరమైనా అది ఫలించిద్దేమో, దయచేసి ఏం చేయాలా? దాన్ని ఉండనిమ్మంటున్నాడు. అంటే ఏమంటున్నాడండి? ఈ సంవత్సరం అనేది ఫలించిద్దేమో. నిజంగా నేనైనా నీవైనా మన అందరినీ దేవుడి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఈ పునరుద్ధాన దినంలో ప్రవేశింపజేసాడు. ఎందుకు తెలుసా? కనీసం ఈ రోజైనా మనం ఫలిస్తామేమోనని. ఇప్పటివరకు ఫలించట్లా, ఇప్పటివరకు ఫలించే అనుభవం లేదు. ఏ విషయాల్లో మనం ఫలిస్తున్నాం మనకే తెలియని జీవితాన్ని జీవిస్తున్నాం. ఇప్పటికైనా ఆత్మీయ విషయాల్లో మనం ఫలించాలని ఈ పునరుద్ధానపు రోజు దేవుడు మనకు బహుమానం ఇచ్చాడు. పరలోకంలో ఉండే సంఘం, పరలోకంలో సంఘం ఉంటుంది. ఆ సంఘం ఎలా ఉంటుందంటే ఆత్మీయంగా ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. అభివృద్ధి పొందటం అంటే ఫలించడం అన్న అభివృద్ధి అయినా ఒకటే.
అంటే అర్థం ఏంటి? ఒకదానికొకటి చేసుకుంటూ వెళ్ళిపోతాను, ఒకదానికొకటి రెట్టింపు చేసుకుంటూ వెళ్తుంది. ఒక మామిడికాయ చెట్టు ఉందనుకోండి, మామిడికాయ చెట్టుకి ఏం పడతాయండి? జాంకాయలు కాస్తాయి. జాంకాయలు కాసినప్పుడు ఆ జాంకాయలు ఎలా ఉంటాయి? కాయవా? మరేం కాయలు కాస్తాయి? మామిడికాయ చెట్టుకి మామిడికాయలే కాస్తాయి, జాంకాయ చెట్టుకి జాంకాయలే కాస్తాయి. ఒక చెట్టు ఉంది, దానికి జాంపళ్ళు కాసినాయి. కాసినటువంటి చెట్టులో క్షమించండి, మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టుకి మామిడికాయలు కాసినాయి. ఆ కాసిన తర్వాత మామిడికాయ మనం తినేసి ఆ టెంక్ ఉండేది కదా, దాన్ని తీసుకుని ఏం చేస్తాం? ఎవరైనా కావాలనుకునే వాళ్ళు భూమిలో పాత పెడతారు ఒక్కోసారి. అవే ఆ పాత పెట్టింది ఏమైంది? మళ్ళీ ఇంకో చెట్టులాగా వచ్చింది. అది ఒక చెట్టు తన కాయనివ్వటం ద్వారా ఆ కాయ ఏమవుతుంది? తింటున్నాం మనం, దాంట్లో ఉన్నటువంటి డొక్కు ఏదో ఒకటి ఉండేది కదా బుర్రలాగా టెంక, దాని భూమిలో పాత పెట్టడం ద్వారా ఏమవుతుంది? మళ్ళీ ఇంకో చెట్టు వస్తుంది దాంట్లో నుంచి. మళ్ళీ ఆ చెట్టు ఫలించిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కాయలు కాస్తుంది, అది టెంక అవుతుంది. దాన్ని పాత పెట్టిన తర్వాత మళ్ళీ అది ఇంకోటి అవుతుంది. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఒక మామిడి చెట్టు అంతగా ఫలిస్తూ 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 వెళ్తుంటే మామిడి చెట్టు కంటే శ్రేష్టకరమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనం ఇంకెంత ఫలించాలి? ఒక్కో చెట్టు ఒక్కొక్క సంవత్సరానికి 100 కాయలు ఇచ్చిద్ది కదా. ప్రతి చెట్టు 100 కాయలు ఇస్తూ ఉంటుంది సంవత్సరానికి. 100 ఆత్మల భారం మనం కలిగి ఉండవా? ఎంత జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ఎన్ని అభివృద్ధి పొందుతూ వచ్చాం? వీళ్ళారా, మన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే చాలా శ్రేష్టకరమైనది ఉండాలి, కానీ దారుణమైనదిగా ఉండకూడదు. కాబట్టి ఎన్నో మాట ఇది? 4 పరలోక రాజ్యము మనం చూస్తూ వస్తున్నాం. పరలోక రాజ్యం ఏముందంటే సంఘం ఉంది. సంఘం ఎలా ఉంటుంది? 4వదిగా ఫలించి అభివృద్ధి పొందింది ఉంటుంది. అంటే కాయాల్సిన కాయలు కాస్తుంది, తన కాలం ముందు కాయాల్సిన కాయలు కాస్తుంది, అవి అభివృద్ధి కూడా చేసుకుంటూ వస్తుంది. అలాంటి జీవితం ఉండాలి. అంతేకాని వాళ్ళ దగ్గరికి వచ్చిన మనల్ని ప్రభు చూసి ఈ రోజుకైనా వీళ్ళ జీవితం మారదు, వీళ్ళని కొట్టేయండి అని ప్రభు మనల్ని అనకూడదు. ఎప్పటికైనా సరే వీళ్ళ జీవితాలు మారో కొట్టేయండి అని ప్రభు మనల్ని అనకూడదు. ఒకవేళ ప్రభు అంటే ఏ పాట పాడతాం జ్యోతక్క? అది. కాబట్టి ఇక ప్రభు మనల్ని కొట్టేయమనకూడదు. ప్రభు మనల్ని కొట్టివే మనకు మునిపే మనం ఏం చేయాలా? ప్రభు అంటే దేవుడు కొట్టివే మనకు మునిపే మన కొరకే విజ్ఞాపన యేసు ప్రభు వారు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి. దాని కొరకై మన జీవితం కలిగి ఉండాలి. ఆ జీవితం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు బలలో ఆత్మీయంగా ఫలించలేక చెడ్డ వాటిలో, పనికిమాలిన వాటిలో, నిష్ప్రయోజకమైన వాటిలో, లోకానుసారమైన పనికిమాలిన రాజకీయంలో మనం ఫలిస్తున్న అనుభవాలు ఉంటే బలలో పాల్గొన్నది దేవుని తీర్పుకే. మనం ఫలించేది క్రీస్తుని గురించి ఫలించాలి. క్రీస్తు లోపట మనం ఫలించాలి, క్రీస్తులో ఫలించాలి, క్రీస్తుకు వెలుపట ఫలించడం కాదు. ఇదన్నమాట 4.